కరీంనగర్ శ్రీకృష్ణ భవన్ లో నంబర్ 1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీమ్లు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇది కరీంనగర్ రోడ్ పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రిగార్డింగ్ హౌస్ బ్రేకింగ్ కేస్, ఎస్బీబై కేస్. ఈ ఆఫెన్స్ తిగులుగుట్టపల్లి ఏరియా కరీంనగర్ రోడ్ తీసుకెళ్ళడం జరిగింది. దీంట్లో విక్టిమ్ జి శ్రీనివాస్, ఒక డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. అతని ఇంట్లో ఇది దొంగతనం జరిగింది. 26 lakhs టోటల్ ఈ దొంగతనం అయింది. విక్టిమ్ దగ్గర ఈ డబ్బు ఒక ల్యాండ్ అమ్మిన తర్వాత వచ్చింది. ఇంట్లో వాష్రూమ్, ఒక డ్రమ్ ఇతను పెట్టారు సెక్యూరిటీ కోసం. కానీ జూన్ మంత్ లో, ఎగ్జాక్ట్ డేట్ తెలియదు విక్టిమ్ కూడా, జూన్ మంత్ లో సమ్ అన్నోన్ పర్సన్ కమిటెడ్ దిస్ థెఫ్ట్. కానీ విక్టిమ్ మనకి రిపోర్ట్ చేయలేదు. రీజన్ అతను చెప్పిన ప్రకారం రీజన్ ఏంటి అంటే, అతని వైఫ్ కి ఆరోగ్యం మంచి లేదు కాబట్టి ఆమెకి చెప్తే, ఇది ఆమెకి తెలిస్తే ఇది అందరికి తెలుస్తుంది, ఆమెకి తెలుస్తుంది కాబట్టి ఆరోగ్యం ఇల్ హెల్త్ ఉంది కాబట్టి ఇంకా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పలేదు. కానీ మళ్ళీ జూలై మంత్ లో కూడా అతని ఇంట్లో మళ్ళీ దొంగతనం జరిగింది. దీంట్లో ఒక ల్యాప్టాప్ కూడా తీసుకెళ్లారు. ఆ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన తర్వాత, సెకండ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడ పోలీస్ టీమ్ పంపించాం, ఇన్స్పెక్టర్ కరీంనగర్. అక్కడ మొత్తం సీసీటీవీ కెమెరా అండ్ అన్ని వెరిఫై చేసిన తర్వాత అక్యూజ్ విక్టిమ్ గాట్ సమ్ కాన్ఫిడెన్స్. ఇంత ముందు కూడా విక్టిమ్ కి అతని ఫ్రెండ్ మీద అనుమానం ఉంది, డౌట్ ఉంది. ఫ్రెండ్ నేమ్ ఇస్ తాగారాం శంకర్ లాల్, ఈజ్ అక్యూజ్ నెంబర్ 1 ఇన్ దిస్ కేస్. ఆ శంకర్ లాల్ మీద అనుమానం ఉంది కానీ చెప్పలేదు. మళ్ళీ దొంగతనం అయింది, మళ్ళీ ఇట్లా జరుగుతుంది కాబట్టి అతనికి పోలీస్ వాళ్ళు ఇట్లా వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతనికి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత మొన్న రోజు తను మనకి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. దీంట్లో ఈరోజు అక్యూజ్ కి పట్టడం జరిగింది. అక్యూజ్డ్ కన్ఫెషన్ ప్రకారం ఈ అఫెన్స్ లో ఇద్దరు ఇన్వాల్వ్ ఉన్నారు, A1 శంకర్ లాల్ అండ్ A2 రేష్మా. ఈ ఆల్రెడీ ముందు ఫ్రెండ్షిప్ ఉంది A1 అండ్ విక్టిమ్ కాబట్టి ఇంత ముందు హౌస్ యూస్ చేయడానికి సమ్ పర్పస్ కోసం అతనికి కీ ఇచ్చారు. సో అక్యూజ్ కి తెలుసు కీ ఎక్కడ పెడతారు. సో అఫెన్స్ టైంలో కూడా జూన్ మంత్ లో ఫస్ట్ వీక్ లో ఇతనికి తెలుసు, అక్యూజ్ కి తెలుసు ఇతని దగ్గర డబ్బు ఉంది, ఎందుకంటే ఇప్పుడే రీసెంట్ గా ల్యాండ్ అమ్మించారు కాబట్టి. కీ లొకేషన్ కూడా ఎక్కడ ఉంది తెలుసు. అక్కడ లోపల అది కీ యూజ్ చేసుకుని ఇద్దరు అక్కడ లోపల పోయి వాష్రూమ్ లో పెట్టిన డబ్బు దొంగతనం చేశారు. సో ఈ మొత్తం అయిన తర్వాత కన్ఫెషన్ అయిన తర్వాత మనకి తెలిసింది ఇప్పటి వరకు సీజ్ చేసిన ఐటమ్ 17,60,000 నెట్ క్యాష్ రికవర్ అయింది. అండ్ ఆఫెన్స్ లో వాడిన స్విఫ్ట్ కార్ కూడా మేము సీజ్ చేసాము. ఇంకొకటి 1 మొబైల్ ఫోన్. ఓన్లీ ఫస్ట్ అక్యూజ్ హెస్ బీన్ అరెస్టెడ్ యాజ్ ఆఫ్ నౌ. సెకండ్ అక్యూజ్ స్టిల్ ఎబ్స్కాండింగ్. దీనికోసం కూడా స్పెషల్ టీమ్ ఇస్ వర్కింగ్. దీంతో ముఖ్య ఉద్దేశం, ఇది సమ్మరీ ఏంటి అంటే, మనకి లేట్ రిపోర్టింగ్ అయింది కాబట్టి ఇది లేట్ కేసు చేయడం జరిగింది. ఇనిషియల్ విక్టిమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సెకండ్ టైం దొంగతనం అయిన తర్వాత ఈ గేవ్ కంప్లైంట్. సో రిక్వెస్ట్ ఇస్ టు ఆల్ పీపుల్, ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా జరిగితే పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. ఇట్లా దొంగతనం అయిన తర్వాత ఆ టైంలో క్రూషియల్ ఎవిడెన్స్ మనకి దొరుకుతుంది, ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉంటాయి, CCTV ఏమైనా ఉంటాయి. కానీ డిలే రిపోర్టింగ్ ఉంటే అన్ని ఎవిడెన్స్ పోతుంది. ఇది కాకుండా ఇంకొకటి అబ్జర్వేషన్ ఏంటి అంటే, చాలా మంది జనాలు ఇంట్లో వాల్యుబుల్ క్యాష్, గోల్డ్ జ్యువెలరీ అన్ని పెడుతున్నారు. ఇంత హై అమౌంట్ క్యాష్, గోల్డ్ జ్యువెలరీ పెడితే ఎవరికి ఇది ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా దొంగతనం జరుగుతుంది. దీనివల్ల ఈ టైప్ ఆఫ్ హై వాల్యూ ఐటమ్స్, క్యాష్ అండ్ గోల్డ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్ లో రెస్పెక్టివ్ బ్లాకర్స్ లో కూడా పెట్టవచ్చు. అదర్వైజ్ డోంట్ లీవ్ దోస్ థింగ్స్ అన్అటెండెడ్. అండ్ ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఇష్యూ జరిగితే యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ పోలీస్. ఈ కేసులో ఏసీపీ కరీంనగర్ రూరల్ విజయ్ కుమార్ అండ్ హిస్ టీమ్ అండర్ ఇన్స్పెక్టర్ కరీంనగర్ రూరల్ Niranjan Reddy and SI Lakshman Reddy and his team has worked very hard in detecting this case. Thank you very much. Political connection, I think accused number Y1 ki undi, but case related em లేదు. Case is purely personal in nature. There is no political connection. ఇప్పుడు అతనే
చెప్పిన వర్జన్ ప్రకారం ల్యాండ్ అమ్మేసి వచ్చింది. ఇఫ్ యూఆర్ థింకింగ్ దట్ ఈస్ అ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ అతనికి ఎక్కడ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్ ఉంది, ఇది కూడా వెరిఫై చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఆర్ యూ సస్పెక్టింగ్ దట్ ఈ బ్రైమ్ మనీ ఉండవచ్చు, కరప్షన్ మనీ ఉండదు, ఇది అంటున్నాను. దీనికి సెపరేట్ ఎంక్వైరీ ఉంది. యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఫార్ as this case is concerned, we are only investigating whatever is the theft amount. Black money, I don't know. You are saying it can be. It can. We can verify. We'll verify. Of course. డబ్బులు ఎక్కువగా అకౌంట్లో వేసుకుంటారు. ఏ వ్యక్తి అంత పెద్ద మొత్తంలో క్యాష్ పెట్టి 6 నెలల తర్వాత కాదు, 3 నెలల తర్వాత లేదా 1 నెల తర్వాత మన ఖాతాలో 1 నెల అంత గురించి ఉంది. అంత పెద్ద మొత్తం అనేది వాళ్ళు ఫోన్ చేసుకోవాలి. ఎవరైనా ల్యాండ్ నిజంగా అమ్మి ఉంటే దానికి ఇంత డబ్బు వస్తుంది. ఇప్పుడు ఈ కేస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు అన్అర్థింగ్ బ్లాక్ మనీ, కేస్ రిలేటెడ్ టు హౌస్ బ్రేకింగ్. దట్ ఈజ్ ఎడ్యుకేటెడ్. ఐ డోంట్ నో, ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా మిస్టేక్ చేస్తారు. ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఇంత డబ్బు ఇంటిలో పెట్టడం అది కూడా కరెక్ట్ కాదు. సెక్యూర్ లేని శివార్లో అంత పెద్ద మొత్తం సమ్ టైమ్స్ ఆ టైప్ ఆఫ్ ఇల్లులో పెడితే చాలా మందికి డౌట్ రాదు, దొంగలు కూడా డౌట్ రాదు. కానీ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటాయి. జనరల్ స్ట్రాటజీస్ కి సెక్యూర్ ప్లేస్ లో పెట్టాలి, కానీ సమ్ టైమ్స్ అన్సెక్యూర్ ప్లేస్ లో పెడతారు. ఎందుకంటే చాలా మందికి డౌట్ రాదు. నార్మల్ అన్నోన్ అక్యూస్ కి డౌట్ రాదు, కానీ నోన్ అక్యూస్ కి తెలిసి ఉంటుంది. కాబట్టి ఇట్లా జరుగుతుంది. అదే సార్, ఇద్దరు మధ్య ఫ్రెండ్షిప్ ముందు నుంచే తెలుసు. దాదాపు టికెట్ నుంచి వాళ్ళ పరిచయం ఉంది. సో వాళ్ళ మధ్య ఏదో ఆర్థిక లావాదేవీలు దానికి పోలీసులను వాడుకున్నారు. పోలీసులను వాడుకున్నారు ఏదో దొంగతనం జరిగింది. ఇట్లా సస్పిషన్ రావడం ఇది కరెక్ట్ ఓన్లీ, కానీ అక్యూజ్ వర్జన్ ప్రకారం హియస్ డన్ ఇట్. అది నిజంగా చేశారు. హియస్ టోల్డ్ దిస్. వైవికాలు తాను ఇంతకు ముందే 12 లక్షల రూపాయలని వ్యక్తికి ఇచ్చాడు. అక్యూజ్ 12 లక్షల రూపాయలు చెల్లించాడు. చెల్లించిన తర్వాత మిగిలిన డబ్బు కోసం పోలీస్ కేసు పెట్టారు. ఇది మన ఎవిడెన్స్ లో ఇది రాలేదు. ఇది చోరీ కాదు, ఇది పక్కా వాటిని ఐ డోంట్ నో వై యు టెల్లింగ్ దిస్. మన ఎవిడెన్స్ లో ఇది రాలేదు మన ఇన్వెస్టిగేషన్. నో ఎవిడెన్స్ హస్ బీన్ ఫౌండ్ ఇన్ దిస్ కేస్. ప్లస్ డిలే కూడా ఉంది కాబట్టి మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకదు, ఎందుకంటే 1 month దాటింది కాబట్టి. సో వీ హ్యావ్ టు రిలై ఆన్ అక్యూజ్ కన్ఫెషన్ అండ్ రికవరీ. అందరూ డబ్బులు చేసుకోవడం కోసం పోలీసులు వాడుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. I will verify that, but నిజంగా 26 lakhs దొంగతనం జరిగింది. దాట్ we have verified, ఇది కరెక్ట్. అండ్ ఈ అక్యూజ్ తీసుకున్నారు. మీ స్టోరీ కూడా వెరిఫై చేస్తాం.